హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో ఇంగ్లీష్ పెడగాచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ టీచర్ ఆస్క్ ద స్టూడెంట్ టు అసెస్ దర్ క్లాస్మేట్స్ డూయింగ్ ఏ డిబేట్ కాంపిటీషన్ ఇన్ ది క్లాస్. దిస్ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ ఈస్. ఒక టీచర్ ఏం చెప్తుందంటే తన పిల్లలకి మీ క్లాస్మేట్స్ని మీరు డిబేట్ కాంపిటీషన్ ద్వారా ఒకరినొకరు అసెస్ చేసుకోండి అని చెప్తుంది. అయితే ఈ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ అనేది దేన్ని తెలియజేస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ పియర్ అసెస్మెంట్, ఆప్షన్ బి గ్రూప్ అసెస్మెంట్, ఆప్షన్ సి సెల్ఫ్ అసెస్మెంట్, ఆప్షన్ డి ఇండివిజువల్ అసెస్మెంట్. పియర్ అసెస్మెంట్ అంటే తోటి విద్యార్థులను అసెస్ చేయడం. ఆప్షన్ బి గ్రూప్ అసెస్మెంట్ అంటూ మనం ఏం చదవం, ఒక గ్రూప్ మొత్తాన్ని అసెస్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకుంది కాబట్టి మన గ్రూప్ అసెస్మెంట్ అంటూ ఏం లేదు. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే స్వయంగా వారిని వారే అసెస్ చేసుకోవడం. ఇండివిజువల్ అసెస్మెంట్ అంటూ కూడా మనం ఏం చదవం. సెల్ఫ్ అసెస్మెంట్ అన్నా ఇండివిజువల్ అసెస్మెంట్ అన్నా ఒకటే మీనింగ్ ఇస్తాయి. ఇక్కడ టీచర్ తమ క్లాస్మేట్స్ని ఒకరినొకరు అసెస్ చేసుకోమని చెప్తుంది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ, పియర్ అసెస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ టెక్చువల్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ టు. టెక్చువల్ ఎక్సర్సైజ్ యొక్క పర్పస్ కానిది ఏంటనేది క్వశ్చన్. మనం పిల్లలకు ఒక స్టోరీని కానీ ఒక టెక్స్ట్ని కానీ నేర్పించిన తర్వాత వాటిపైన ఎక్సర్సైజ్లు అనేవి చేయిస్తాం. వాటి యొక్క పర్పస్ కానిది ఏంటనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ గివ్ ఎక్స్పోజర్ టు లాంగ్వేజ్ లెర్నింగ్, ఆప్షన్ బి డెవలప్ క్రియేటివిటీ అమాంగ్ లెర్నర్స్, ఆప్షన్ సి మెమొరైజ్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్, ఆప్షన్ డి ప్రొవైడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. పిల్లలకి మనం టెక్చువల్ ఎక్సర్సైజ్లు అనేవి ఎందుకు నిర్వహిస్తాం, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, వాళ్ళ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు స్వయంగా ఎక్స్ప్రెస్ చేయడానికి నిర్వహిస్తాం. కానీ మనం పిల్లలకు బట్టి పట్టించే ఉద్దేశంతో ఎప్పుడు ఎక్సర్సైజ్లు అనేవి చేయించాం కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంగ్లీష్ టీచర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏ చాప్టర్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ ఆస్క్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టెస్ట్ టు. ఒక ఇంగ్లీష్ టీచర్ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్ని కంప్లీట్ చేయించిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి పిల్లల్ని అడుగుతుంది. ఆమె ఎందుకు అలా క్వశ్చన్స్ అడుగుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కీప్ స్టూడెంట్స్ బిజీ యాజ్ ద చాప్టర్ ఈస్ కంప్లీట్. చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, పిల్లల్ని బిజీగా ఉంచడం కోసం ఆమె అలా క్వశ్చన్స్ అడుగుతుంది. ఆప్షన్ బి అట్రాక్ట్ స్టూడెంట్స్ అటెన్షన్. స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం అడుగుతుంది. ఆప్షన్ సి నో దేర్ కాంప్రహెన్షన్. పిల్లవారికి ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు రిసీవ్ చేసుకున్నాడు అనేది తెలుసుకోవడం కోసం. ఆప్షన్ డి మెయింటైన్ క్లాస్ డిసిప్లిన్. క్లాస్ రూమ్ అనేది డిసిప్లిన్గా మెయింటైన్ చేయడానికి అలా క్వశ్చన్స్ అడుగుతుంది. ఎప్పుడైనా ఒక చాప్టర్ని కానీ ఒక టెక్స్ట్ని కానీ మనం పిల్లలకు నేర్పించిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, వాళ్ళు దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు అని తెలుసుకోవడం కోసం మాత్రమే వాటిపైన ఎక్సర్సైజులు కానీ క్వశ్చన్స్ కానీ అడుగుతాం. కాబట్టి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ టు. డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి ఎందుకు నిర్వహిస్తాం అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ జడ్జ్ ద స్టూడెంట్స్ క్యాపబిలిటీస్. స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీస్ని మనం జడ్జ్ చేయడం కోసం. ఆప్షన్ బి ఫైండ్ అవుట్ డెఫిషియన్సీ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ ఏ వ్యూ టు ప్లానింగ్ రెమెడీస్. పిల్లలకి ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకొని వాళ్ళకు రెమెడీస్ని ప్లాన్ చేయడం కోసం. ఆప్షన్ సి టెస్ట్ ద లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ప్రొవైడింగ్ దెమ్ జాబ్స్. పిల్లల యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని తెలుసుకొని వాళ్ళకు జాబ్స్ని ప్రొవైడ్ చేయడం కోసం. ఆప్షన్ డి అసెస్ ద సూటబిలిటీ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఫర్ ఏ స్పెసిఫిక్ ప్రోగ్రామ్. పిల్లల యొక్క సూటబిలిటీని అసెస్ చేసి వాళ్ళను స్పెసిఫిక్ ప్రోగ్రామ్కి తీసుకెళ్లడం కోసం. డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఎందుకు నిర్వహిస్తారంటే పిల్లలకు ఎక్కడ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందులను దూరం చేయడం కోసమే డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తారు. ఎక్కడ డెఫిషియన్సీ ఉంది, దానికి మనం ఎలాంటి రెమెడీ అనేది ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీ అందించాలి అనేది డయాగ్నోస్టిక్ టెస్ట్ యొక్క మెయిన్ థీమ్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీఎల్ఎం షుడ్ బి యూజ్డ్ బై టీచర్ హ్యాజ్ ఇట్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని టీచర్ యూజ్ చేస్తుంది ఎందుకు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ మోటివేట్ లెర్నర్ టు ఫర్దర్ ప్రిపేర్ సచ్ మెటీరియల్ ఎట్ హోమ్. పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటి మెటీరియల్స్ని తయారు చేయించడం కోసం. ఆప్షన్ బి ప్రిపేర్ స్టూడెంట్స్ మెంటల్లీ టు సిట్ ఇన్ ది క్లాస్. పిల్లల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి వాళ్ళు క్లాస్లో కూర్చునే విధంగా చేయడం కోసం. ఆప్షన్ సి ఈజ్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇవి ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి. ఆప్షన్ డి సప్లిమెంట్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీఎల్ఎమ్స్ అనేవి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో సప్లిమెంట్గా యూజ్ అవుతాయి కాబట్టి టీఎల్ఎమ్స్ అనేవి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్కి పిల్లలకు లెసన్ అనేది ఈజీగా అర్థం చేయించడం కోసం, లెసన్ని ఇంట్రెస్ట్గా మార్చడం కోసం హెల్ప్ చేస్తాయి. టీఎల్ఎమ్స్ అనేవి సప్లిమెంట్ టీచింగ్ లెర్నింగ్ మోడల్స్గా టీచర్కి యూజ్ అవుతాయి కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ లెర్నర్స్ కెన్ ఇంటరాక్ట్. మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్ అంటే బహుభాషీయత కలిగిన క్లాస్ రూమ్లో లెర్నర్స్ ఒకరితో ఒకరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇన్ ద లాంగ్వేజ్ విత్ విచ్ ది టీచర్ ఈజ్ ఫెమిలియర్. టీచర్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతుందో ఆ లాంగ్వేజ్ ద్వారా. ఆప్షన్ బి ఇన్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫాలోడ్ బై ద స్కూల్ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవుతుందో దాని ద్వారా. ఆప్షన్ సి ఓన్లీ ఇన్ ద లాంగ్వేజ్
ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఏ లాంగ్వేజ్ అయితే చెప్పారో ఏ లాంగ్వేజెస్ని అయితే చెప్పారో ఆ లాంగ్వేజెస్ ద్వారా ఆప్షన్ డి ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ కెన్ బి ఏ మిక్స్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ మోర్ దెన్ 1 లాంగ్వేజ్. ఏదైతే తమ ఓన్ లాంగ్వేజ్ ఉంటుందో అందులో ఇతర లాంగ్వేజ్ల యొక్క వర్డ్స్ని కలిపి పిల్లలు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్లో ఒక భాష కంటే ఎక్కువ మాతృభాషలు కలిగిన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు తమ మాతృభాషలోనే ఇతర భాషల యొక్క పదాలను కలుపుతూ ఇతర పిల్లలతో మాట్లాడడం ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రక్చరల్ అప్రోచ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ రీడింగ్ అండ్ రైటింగ్, ఆప్షన్ బి స్పీచ్ ఓన్లీ, ఆప్షన్ సి రీడింగ్ ఓన్లీ, ఆప్షన్ డి స్పీచ్ అండ్ రీడింగ్. స్ట్రక్చరల్ అప్రోచ్లో స్పీచ్కి ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడలేదు, కేవలం స్ట్రక్చర్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. మనం రీడింగ్ చదవడం ద్వారా స్ట్రక్చర్స్ని తెలుసుకుంటాం, అలాగే రాయడంలో కూడా స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి స్ట్రక్చరల్ అప్రోచ్లో రీడింగ్కి మరియు రైటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. స్పీచ్కి స్ట్రక్చరల్ అప్రోచ్లో ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ కింది వాటిలో ఏది ఫార్మేటివ్ అసెస్మెంట్ కాదు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ అనెక్డోటల్ రికార్డ్స్, ఆప్షన్ బి పోర్ట్ఫోలియోస్, ఆప్షన్ సి టర్మ్ ఎండెడ్ అసెస్మెంట్, ఆప్షన్ డి ఓరల్ టెస్టింగ్. అనెక్డాటల్ రికార్డ్స్లో పిల్లలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని అనెక్డాట్స్ చిన్న చిన్న పాయింట్స్ రూపంలో పొందుపరుస్తారు. ఇవి పిల్లలకు ఫీడ్బ్యాక్ అందించడంలో యూజ్ అవుతాయి. అలాగే పోర్ట్ఫోలియోస్లో కూడా పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది భద్రపరుస్తారు. ఇవి కూడా పిల్లలకి మనం ఫీడ్బ్యాక్ అందించడంలో యూజ్ అవుతాయి. టర్మ్ ఎండెడ్ అసెస్మెంట్స్ అంటే హాఫ్ ఇయర్లీ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ ఇవి టర్మ్ ఎండెడ్ అసెస్మెంట్లోకి వస్తాయి. ఇవి సమ్మేటివ్ అసెస్మెంట్లోకి రావడం జరుగుతుంది. దీని ద్వారా మనం పిల్లలకి ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది అందించడం జరగదు. ఓరల్ టెస్టింగ్ ద్వారా కూడా మనం పిల్లలకి ఫీడ్బ్యాక్ అనేది అందిస్తాం. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. టర్మ్ ఎండెడ్ అసెస్మెంట్ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్కానింగ్ ఈజ్ రీడింగ్ యాక్టివిటీ విచ్ హెల్ప్ ద లెర్నర్స్ టు డాష్ ఫ్రమ్ ఆర్ ఆఫ్ ది టెక్స్ట్. స్కానింగ్ అనేది రీడింగ్కి సంబంధించిన యాక్టివిటీ. ఇది లెర్నర్స్కి టెక్స్ట్ ద్వారా లెర్నర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఎన్రిచ్ ద వొకాబులరీ, ఆప్షన్ బి డ్రా అవుట్ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ సి డెవలప్ కాంపిటెన్స్ ఇన్ ద లింగ్విస్టిక్ ఐటమ్స్, ఆప్షన్ డి నో ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్. మనం స్కానింగ్ కానీ స్కిప్పింగ్ రెండు ఉంటాయి. స్కానింగ్ అనేది ఇంటెన్సివ్ రీడింగ్కి సంబంధించింది. దీని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని డ్రా అవుట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటాం. కాబట్టి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, స్కిమ్మింగ్ ఏ రీడింగ్ యాక్టివిటీ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్. స్కిమ్మింగ్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్కి సంబంధించింది. ఇది దేంతో ఎక్కువ క్లోజ్గా రిలేట్ అయి ఉంటుందనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ స్పీడ్, ఆప్షన్ బి రీడింగ్ అలౌడ్, ఆప్షన్ సి అక్యురసీ, ఆప్షన్ డి కోడింగ్. అక్యురసీకి సంబంధించి స్కానింగ్ ఉంటుంది, స్పీడ్కి సంబంధించి స్కిమ్మింగ్ అనేది ఉంటుంది. అంటే పైన చదువుతూ మనకు కావాల్సింది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు యాడ్ అనేది వస్తుంది. యాడ్ అంతా మనకు అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసేస్తాం. మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకొని మిగతా దాన్ని స్కిప్ చేయడాన్ని స్కిమ్మింగ్ అనడం జరుగుతుంది. ఇది ఎక్స్టెన్సివ్ రీడింగ్లోకి వస్తుంది. స్కానింగ్ అనేది ఇంటెన్సివ్ రీడింగ్లోకి వస్తుంది. డీప్గా చదవడం, మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకోవడం అనేది ఇంటెన్సివ్ రీడింగ్ స్కానింగ్లో జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. స్పీడ్కి రిలేటెడ్గా స్కిమ్మింగ్ అనేది ఉంటుంది. ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రొనౌన్సియేషన్ చేయడంలో కానీ చెప్పడంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని వదిలేసి మ్యాటర్ని తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.